బీఆర్కే న్యూస్, నేను హిమోర్ష. మ్యూజిక్ చేసిన ఎస్బీఐ స్కీమ్ 10 ఏళ్లలో ఊహించని రిటర్న్స్. 10 లక్షల రూపాయలకు ఎంత వచ్చిందంటే ఎస్బీఐ ఈక్విటీ స్కీమ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్బీఐ ఎంఎఫ్ తీసుకొచ్చిన ఒక స్కీమ్ అదరగొట్టింది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో సగటు వార్షిక రాబడి 20% పైగా అందించింది. సాధారణంగా 12-16% వరకు అంచనా వేయవచ్చు, కానీ ఈ స్కీమ్ అంచనాలలో మంచి రాబడులైతే అందించింది. అదే ఎస్బీఐ కాంట్రా ఫండ్. ఇందులో 10 లక్షల రూపాయలు జమ చేస్తే ఎంత వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకాస్త వివరాలకు వెళ్తే, స్టాక్ మార్కెట్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో హై రిటర్న్స్ అందుకోవచ్చు అని చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. అయితే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సరైన సమయంలో సరైన స్టాక్స్ లేదా సరైన మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకుని దీర్ఘకాలం పాటు ఓపికతో పెట్టుబడి పెట్టగలిగిన వారికే హై రిటర్న్స్ అనేవి అందుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న క్రమంలో ఇటీవల కాలంలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ వైపు మల్లుతుంటారు. ఈక్విటీ ఫండ్స్ లో చాలా రకాల ఫండ్స్ హై రిటర్న్స్ కూడా ఇచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆకర్షితమవుతున్నారు. అలా హై రిటర్న్స్ ఇచ్చిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి మార్కెట్లోకి లాంచ్ అయిన ఎస్బీఐ కాంట్రా ఫండ్, అంటే ఎస్బీఐ కాంట్రా ఫండ్ ఊహించని విధంగా రిటర్న్స్ ఇచ్చింది. గడిచిన 3 ఏళ్ల కాలంలో ఈ ఫండ్ వార్షిక రాబడి రేటు ఎంత వచ్చిందంటే 21.31% ఉంది. అలాగే గత 5 సంవత్సరాల్లో ఈ ఫండ్ సగటు రాబడి 21.85% ఉంది. అలాగే గత 10 సంవత్సరాల రాబడులు చూసుకుంటే ఏడాదికి 18.94% చొప్పున అందించింది. ఈ ఫండ్ ను 2013 జనవరిలో లాంచ్ చేశారు. ఇందులో హై రిస్క్ ఉంటుందని కూడా ఇన్వెస్టర్లు గమనించాలి. ఫిబ్రవరి 16, 2026 నాటికి ఈ ఫండ్ సైజు 48,729.33 కోట్లుగా ఉంది. ఇందులో కనీస సిప్ పెట్టుబడి విలువ 500 రూపాయలుగా ఉంది. 10 లక్షల రూపాయలకు 10 ఏళ్లలో ఎంత వచ్చింది? ఎస్బీఐ కాంట్రా ఫండ్ డైరెక్ట్ ప్లాన్ హై రిటర్న్స్ అందించింది. సాధారణంగా ఈక్విటీ ఫండ్స్ లో సగటు రాబడి 12 నుంచి 15 వరకు అంచనా వేస్తారు. కానీ ఈ ఫండ్ గత 10 సంవత్సరాల్లో ఏకంగా 18.94% వార్షిక రిటర్న్స్ ఇచ్చింది. 10 సంవత్సరాల క్రితం ఈ స్కీములో 10 లక్షల రూపాయలు ఒకేసారి లంప్ సమ్ విధానంలో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. మీరు ఇప్పటి వరకు కొనసాగితే ఏడాదికి 18.94% చొప్పున రాబడి మీ కార్పస్ కు జమ అవుతుంది. ఇక్కడ మీకు వచ్చే వడ్డీపై వడ్డీ జనరేట్ అవుతుంది. దీంతో మీకు 10 ఏళ్ల తర్వాత మీ చేతికి 56,66,000 వరకు వస్తాయి. అంటే మీ పెట్టుబడిపై వడ్డీనే 46.66 లక్షల వరకు వస్తుంది. ఈ కథనం సమాచారం ఇచ్చేందుకే మ్యూచువల్ ఫండ్స్ లో హై రిస్క్ ఉంటుంది. అంటే మార్కెట్ ఒడిదొడుకులను స్కీమ్ లోనవుతూ ఉంటాయి. అలాగే గతంలో వచ్చిన రిటర్న్స్ భవిష్యత్తులో వస్తాయని ఖచ్చితంగా చెప్పలేం. కానీ సరైన స్కీమ్ ఎంచుకొని ఓపికతో కొనసాగిన వారికే మంచి లాభాలు అందుకునే అవకాశం కూడా ఉంటుంది.